శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. మీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కానీ నొప్పులు మాత్రం ఉంటాయి. అందుకని నిరంతరము ఆ శని ప్రభావం నుంచి కొద్దిగా మనశ్శాంతి కలగాలన్నా, కొద్దిగా మనకి బాగుండాలన్నా గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎప్పుడూ చెప్పాడు మనకి. సరే, అది పక్కన పెడితే గాయత్రి మంత్రం చేయడం వల్ల అమ్మవారు శని ప్రభావం వచ్చే దోషాలు చాలా మటుకు ఉపశమనం కలిగిస్తాయి మనకి. అంతేకాదండి, రాహు కూడా మీకు 2వ భావంలో ఉన్నాడు. ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతాడు, అందులో డౌట్ లేదు, ఇస్తాడు. కాదండి, పెద్దవాళ్ళతోటో అదే కుటుంబంలోనో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, చికాకులు ఉండడము. 2వ భావం రాహు అంత మంచి సంతోషకరంగా ఉంచడానికి అవకాశాలు లేవు. కానీ 3వ భావంలో కుజుడు తడహౌస్ కొత్త ఆలోచనలు, ఇంజనీరింగ్ సంబంధించిన ఆలోచనలు వస్తాయండి. మీరు ఇంజనీరింగ్ విద్యార్థి అయి ఉంటే ఇంజనీరింగ్ సంబంధించిన ఆలోచనలు, ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఆలోచనలు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఆలోచనలు వస్తాయి. కొత్త ఐడియాస్ వస్తాయి. దాన్ని ఆచరణలో పెడతారు. ధైర్యం అది విజయ తీరానికి చేరుకూరుస్తుంది. నేను ఎందుకనే కంప్యూటర్స్ అని చెప్పాను, హార్డ్వేర్స్, ఎలక్ట్రిసిటీ అని చెప్పానంటే, కుజుడు శని కలిసి ఉంటే ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఈ హార్డ్వేర్ రంగంలో కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటాం కదా వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ విభాగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త ఐడియాలు వచ్చి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాలు దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త. దెబ్బలు తగిలిపోలా ఏమీ ఉండదు. కాబట్టి చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశాలు సూచిస్తున్నాయని చెప్తున్నా. ఓకే. 4th భావంలో రవిబుధులు అండి. 4th భావంలో రవిబుధులు ఉండి గురుడు ఉంటే, ఇలాగ 4th భావంలో రవిబుధులు అంటే వాళ్ళకి చక్కగా ఇంటెలిజెంట్ ఫిలం, బాగా తెలివితేటలు ఉంటాయి, సూక్ష్మ బుద్ధి ఉంటుంది. అటువంటి వాళ్ళు డాక్టర్స్గా బాగా డెవలప్ అవుతారండి. రవిబుధుల కాంబినేషన్ ఉండి గురుదృష్టి కూడా ఉంటే ఆడిటర్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ICAA CA అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే 4th భావంలో శుక్రుడు ఉన్నాడు. 5th హౌస్ లార్డు 4th భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే బుధ గురుల వలన యోగం ఉంటుందండి. బుధ గురులు అంటే సినిమా రంగంలో కానీ, మంచి బట్టలు కొనుక్కోవడం కానీ, ఆభరణాలు కొనుక్కోవడం కానీ, వాహనాలు, గృహాలు నీళ్ళు అనమాట, పొలాలు ఇస్తారు. మీకు పంట పొలాలు కూడా నష్టాలు రావండి. పంట పొలాల్లో లాభాలు వస్తాయి. రైతులకి బాగుంటుంది. బుధగురుల కాంబినేషన్ కూడా ఇందాక చెప్పినట్టుగానే తర్కశాస్త్రంలో బాగా రాణిస్తారండి. సైంటిస్టులుగా, మ్యాథమెటిషియన్స్గా, పోటీ పరీక్షల్లో విజయం సాధించేవారుగా బుధగురుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుంది. అది తప్పదు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, మాట నేర్పదనం కలిగి ఉంటారు. అలాగే ఎక్కువ బహుముఖ పోటీ అంటే సార్, ఎక్కువగా పోటీ పరీక్షల్లో ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. అలాగే మీకు తెలివితేటలు ఎక్కువ, ప్రజా సంబంధమైన బాంధవ్యాలు కలిగి ఉంటారు. మీలో ఒక ఆర్ట్ దాగి ఉంది. ఆ ఆర్ట్లో బాగా సక్సెస్ అవుతారు. పంచమ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో బుధుడు, రవి. ఇక్కడ ఏమంటే మీకు శుక్రుడు అంటే ఆడపిల్లల సంతాన యోగం ఉందండి. మీకు సంతాన యోగం ఉంది. లక్ష్మీదేవి ఇంట్లో పుట్టచ్చు. తర్వాత బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల అందంగా ఉంటారు, స్నేహంగా ఉంటారు, ప్రతి వాళ్ళతో ప్రేమగానూ ఉంటారు. అద్భుతం. పంచమభావంలో రవి బుధులారంటే బాగా బిజినెస్లో బాగా రాణిస్తారండి. పంచమ రవి అద్భుతం. పంచమలో రవి బుధులు ఉన్నారంటే మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉందండి. గాయత్రి మంత్రం చేయండి. మంత్రి పదవులు కాదు కానీ కొద్దిగా మీకు పొలిటికల్ రంగంలో కూడా కొంచెం మీకు పొలిటికల్ రంగంలో గెలవడం కష్టం, కానీ కొద్దిగా చిన్న ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. ఏదైనా పంచమభావం శుక్రుడు వలన మీ బిజినెస్లు బాగా రాణిస్తాయి. స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. సినిమా రంగం, కళారంగం ఉన్న వాళ్ళకి బుధ శుక్రులు పంచమాలు ఉన్నారంటేనే సినిమా, కళారంగం, అలాగే టెలివిజన్ రంగం, యూట్యూబ్ ఛానల్స్, అందరూ పనిచేసే యాక్టర్స్ కానీ మీ అందరూ కూడా అద్భుతంగా ఉంటారు, యోగవంతంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ వాళ్ళకి కూడా బాగా రాణిస్తుందండి. సక్సెస్ రేట్ ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి 7వ స్థానం శని చూస్తున్నాడు, కానీ 7వ స్థానాధిపతి బలంగా ఉన్నాడు. 7వ స్థానాన్ని రవి చూస్తున్నాడు, 7వ బలంగా ఉన్నాడు. రవి బుధులతో కలిసి ఉన్నాడు. కాబట్టి 7వ స్థానాన్ని శని చూసేందుకు మాత్రాన భార్యాభర్తల విషయంలో అనురాగం ఉండదు, లేకపోతే చిన్న ఇబ్బందులు ఉంటాయి అని చెప్పకూడదు. రవి బుధుడు ఆ రాశ్యాధిపతి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కదా, పంచమభావం ఉన్నాడు కదా, 7వ కేంద్రాధిపత్యం వచ్చిన వాడు బాగున్నాడు కదా కోణంలో. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాడు సక్సెస్ అయిపోతుంటారు. మనస్పర్ధలు వస్తాయి, ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంటారు.
అంతేకాకుండా దగ్గరకు వచ్చి సంబంధాలు పోతాయి కదా, సరిపోతూ ఉంటాయి, లేట్ అయిపోతుంటుంది, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. కానీ మీకు అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు సరే, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ గురుదృష్టి ఉంది, భగవంతుడి దేవాల గురుదృష్టి ఉండడం వల్ల కేతు జపం చేయించుకోండి, ఆరోగ్యం బాగుంటుంది, తలవంతలంగా వచ్చే ఆదాయం బాగుంటుంది. సమస్యలు ఏమైనా ఉంటే మీకు అంతర్గత సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు కేతు జపం. అంతేకాదు కుజు జపం, కేతు జపం మెయిన్ ఇంపార్టెంట్. కుజుడు కూడా పూజించండి. అలాగే గణపతి ఆరాధన చేసుకుంటూ కేతు జపం చేయించుకున్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు, గృహంలో పీడ, గృహంలో అశాంతి అవి తొలగిపోతాయి, మంచి జరుగుతుంది. సరే, భాగ్యస్థానం కుజుడు చూస్తున్నాడు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతంగా రాణిస్తారు, అదే డౌటే లేదు. భాగ్యస్థానాన్ని చూడడం వల్ల, అలాగే పుణ్య నదుల స్థానాలు చేయించడము, విదేశాలు వెళ్ళేటి చేయడము, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా దూర ప్రాంతాలు వెళ్తారు, అక్కడ మీకు కలిసి వస్తుందండి. H1B వీసా అంటారు కదా, అవన్నీ మీకు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుల కారకత్వాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ హార్డ్వేర్, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి బాగుంటుందండి. ముఖ్యంగా మీరు ఏ చిన్న వ్యాపారం ఉన్నా కూడా ఆ వ్యాపార అభివృద్ధి బాగా ఉండడానికే అవకాశం ఉంది. అదృష్టం తోడుగా ఉంటుంది. అంటే మీకు పుత్ర సంతాన యోగం బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్. అలాగే కుంభరాశి వాళ్ళకి దశమ భావాన్ని గురుడు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, 10th హౌస్ని కర్మస్థానం చూస్తున్నాడు కాబట్టి కొన్ని విఘ్నాలు కలిగిస్తున్నాడు శని. కానీ గురుడు చూడడం వల్ల అండి, సెకండ్ హౌస్ లార్డ్, మీకు ఎందుకు చెప్పడం మర్చిపోయి, సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో అంటే విదేశీ పర్యటన చేస్తారు, విదేశాల్లో ఉంటారు. అలాగే కొంతమందికి ఏమో మీకు గురుడు ప్రభావం వలన భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. సెకండ్ హౌస్ లార్డ్ విద్య బాగా వస్తుంది. అలాగే మనం పదో భావాన్ని గురుడు చూడడం వలన మీ విద్యలో అంటే ఉద్యోగ భద్రత ఉంటుందండి. ఫైనాన్స్ చేయడం, అయితే బ్యాంకింగ్ రంగంలోనో, విద్యా సంస్థల్లోనో, వాటిలోనూ, డాక్టర్స్ వృత్తిలో, పెద్ద హాస్పిటల్స్లోనూ, లాయర్స్ గాను, మంచి పేరు ప్రఖ్యాతి చెందిన లాయర్స్ గాను, బాగా పేరున్న లాయర్స్ గాను బాగా డెవలప్ అవుతారండి. 10th భావం కర్మస్థానం చాలా బాగుంది. కాకపోతే శని ప్రభావం కూడా ఉంది కాబట్టి కొద్ది విషయాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, ఆలస్యం అయిపోతూ ఉండడము ఇవన్నీ జరుగుతాయి. బాగుంది. 11th హౌస్ లార్డ్, లాభాలు ఇచ్చేవాడు గురుడు మీకు ఎక్కడున్నాడు, పంచమంలో 4th భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీకు బాగా డబ్బులు ఫైనాన్షియల్ బాగుంటుందండి. ఎందుకంటే భాగ్యస్థానానికి ఏమో కుజ దృష్టి ఉంది. అలాగే లాభస్థానాధిపతి బాగున్నాడు. అంటే మీకు లాభాలు బాగుంటాయి. మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఆగదు, ఏదో విధంగా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. అంటే మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుందమ్మా, అందరికీ వస్తుందా అంటే మేము జాతక ప్రకారం ఓవరాల్గా చెప్పుకుంటూ వెళ్తాం. సరే, 11వ భావం చాలా అద్భుతంగా మంచి యోగానంతంగానే ఉంది. 12వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. బావులు, తటాకాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, టెంపుల్స్ అంటే గుళ్ళు, గోపురాలు సందర్శించడము, ఎక్కువగా ధనం ఖర్చు చేయకపోవడము, సన్మానాలు జరగడము, విదేశ పర్యటన చేయడము, విదేశాలు సన్మానాలు జరగడము, అక్కడ మీకు పరిస్థితులు అనుకూలంగా మారిపోవడము, ఇవన్నీ జరిగాయండి. ముఖ్యంగా మీకు ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, అష్టమ స్థానం కేతు భగవంతుడి దయ వల్ల గురుదృష్టి ఉంది. సో మీరు ఆ ప్రాబ్లమ్ని కొంచెం నెమ్మది తగ్గుతుంది. అంటే ఆ ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, శని పొందిన ప్రాబ్లం కాబట్టి గాయత్రి మంత్రం నిరంతరం చేయాలండి. గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయి. మీ అమ్మగారికి పూజించండి, కొలవండి. అంతేకాకుండా మీ శని ప్రభావం తగ్గాలంటే పూజ్యులని, గురువుగారిని పూజించాలి. అలాగే వేద పండితుల్ని వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి మనం. వేద పండితులకి భాగ్యస్థానం చాలా బాగుంది. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తారంటే చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, నిత్య సంతోషి మాత దుర్గా అమ్మవారు. వీళ్ళని పూజిస్తూ శివాభిషేకాలు చేసుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీరు సంపూర్ణ ఆరోగ్యంగాను, అన్ని రంగాల్లోనూ విజయం సాధించేట్టుగాను, దూరదేశాలకి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని నేను ఆకాంక్షిస్తూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.